నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాఘవ. నేను కిమ్స్లో చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనము ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో మేము చిన్నపిల్లల డాక్టర్గా ఓపీడీలో కామన్గా చూసే ప్రాబ్లం వచ్చేసి ఫీవర్. చాలామంది పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ పిల్లలకు ఫీవర్ వస్తే యాంగ్జైటీగా ఫీల్ అయిపోయి జ్వరం తగ్గట్లేదు, ఎన్ని మందులు వేసినా తగ్గట్లేదు అని చాలామంది మా దగ్గరికి వస్తారనమాట. చాలా ఆందోళనకు గురవుతారు. కానీ నా సైడ్ నుంచి చిన్నపిల్లల డాక్టర్ పరంగా ఫీవర్ అనేది కేవలం ఒక లక్షణం మాత్రమే, అంటే ఫీవర్ అనేది ఒక సిమ్టమ్ మాత్రమే. ఫీవర్కి చాలా కారణాలు ఉన్నాయి, కొన్ని వందల కారణాలు ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఫీవర్ అనేది ఏంటంటే ఒక రకంగా మంచిదే అండి. ఎందుకంటే ఫీవర్ అనేది బాడీ అనేది ఆ రెసిస్టెన్స్ అనేది ఆ రోగానికి అగెనిస్ట్గా ఫైట్ చేస్తుంది. కాబట్టి ఫీవర్కి ఏంటంటే దయచేసి ఆందోళన చెందకండి. ఫీవర్కి ఎవరిలో అయినా సరే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలోళ్ళ వరకు ఫీవర్ వస్తే పారాసిటమాలే వేయాలి. ఏమంటే పిల్లల్లో బరువు బట్టి ఏంటంటే పారాసిటమాల్ డోస్ అనేది మారుతుంది. ఇంట్లో ఎప్పుడు ఒక పారాసిటమాల్ సిరప్ అని కానీ డ్రాప్స్ కానీ పెట్టుకోవాలి, లేదా టాబ్లెట్స్ అనేవి ఉంచుకోవాలి. మీ పీడియాట్రిషియన్ సలహా మేరకు మీ బాబు లేదా పాప వెయిట్ బట్టి ఏంటంటే డోస్ అనేది వేసుకోవాలి. ఫీవర్ వచ్చేసి ఏంటంటే చాలా వరకు ఏంటంటే సెల్ఫ్ లిమిటింగ్, అంటే చాలా వరకు పిల్లల్లో మనం చూసేది వైరల్ ఫీవర్స్ అనమాట. అవి 2 to 3 days తగ్గిపోతాయి. పారాసిటమాల్ అనేది ఒకసారికి 6 hours గ్యాప్లో ఏంటంటే వాడుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఫీవర్ అనేది ఒక లక్షణం మాత్రమే. మేము కూడా పీడియాట్రిషియన్గా ఏం చూస్తామంటే పిల్లవాడికి ఫీవర్ ఎందుకు వచ్చింది అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, దగ్గు జలుబు వల్ల వచ్చిందా, లేదా ఆయాసం వల్ల వచ్చిందా, లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, లేదా కడుపు నొప్పి వల్ల వచ్చిందా, లేదా చర్మంలో స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, ఏదైనా సరే ప్రాబ్లం ఎక్కడుంది, అది టైఫాయిడ్ ఫీవరా, మలేరియా ఫీవరా, లేదా ఇప్పుడు టీవీలో రికెట్ సెల్ ఫీవర్ అంటున్నారు, అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది ఏంటంటే ఫీవర్ డ్యూరేషన్ బట్టి, ఫీవర్తో పాటు ఇంకా ఉండే లక్షణాలు బట్టి, అంటే వామిటింగ్స్ కానీ విరేచనాలు కానీ, లేకపోతే ఏంటంటే దగ్గు రొంప, లేకపోతే ఆయాసం, ఇలాంటి బట్టి ఉంటుందన్నమాట. సో ఫీవర్ గురించి అయితే ఏంటంటే దయచేసి కంగారు పడకండి. కానీ కొన్ని సందర్భాల్లో ఫీవర్ గురించి మాత్రం డెఫినెట్గా మీ పీడియాట్రిషియనే కన్సల్ట్ అవ్వాలి. ఆ లక్షణాలు ఏంటి అంటే పిల్లోడు 3 నెలల కన్నా తక్కువ వయసులో ఉన్న పిల్లల్లో ఫీవర్ వస్తుంది, ఫీవర్ కంటిన్యూస్గా వస్తుంది, ఎంత మందులు వేసినా కూడా తగ్గట్లేదు, మరీ హై గ్రేడ్ వస్తుంది, 103, 104 వస్తుంది, పిల్లోడు బాగా డల్ అయిపోతున్నాడు, మగతగా ఉంటున్నాడు, ఏం తినట్లేదు, ఏం తాగట్లేదు, ఆయాస పడుతున్నాడు, పాస్ కూడా తక్కువ పోస్తున్నాడు, ఇంకా వేరే లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే మాత్రం అలాంటప్పుడు మాత్రం ఇంట్లో పారాసిటమాల్ వాడుకొని మాత్రం మీరు ఉండి వెయిట్ చేయకండి. మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ సంప్రదించండి. అండ్ ఊరికే ఏంటంటే చాలామంది పేరెంట్స్ సార్ ఫీవర్ ఏంటంటే వచ్చింది, మేము ఏంటంటే ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ మెడికల్ షాప్లో అడిగితే ఏంటంటే మాకు యాంటీబయాటిక్ ఇచ్చారు, వాడారు. అలాంటివి కూడా వద్దండి. 1 day ఫీవర్ 2 day ఫీవర్కి అంతా యాంటీబయాటిక్ అవసరం లేదు. అండ్ ఊరికే యాంటీబయాటిక్స్ వాడడం వల్ల అది మంచిగానే చెడు ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే పిల్లల్లో ఈ యాంటీబయాటిక్స్ అగనిస్ట్గా ఏంటంటే రెసిస్టెన్స్ అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి జస్ట్ పిల్లోడికి వచ్చేసి లో గ్రేడ్ ఫీవర్స్, షార్ట్ డ్యూరేషన్ ఫీవర్స్ అయితే ఇంట్లో పారాసిటమాల్తో మేనేజ్ చేయొచ్చు. లేదు ఫీవర్ తగ్గకుండా ఉంది, లేదా నేను చెప్పినటువంటి వార్నింగ్ సైన్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం వెంటనే మీ పీడియాట్రిషియన్ ఏంటంటే కలిసి సలహా తీసుకొని మందులు రాయించుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఫీవర్ అనేది మంచిది, ఫీవర్ అనేది చెడ్డ కాదు. ఫీవర్ అనేది ఎక్కువగా వస్తుందంటే బాడీ ఇమ్యూనిటీ అనేది ఇన్ఫెక్షన్ అగెనిస్ట్గా పోరాడుతుంది అని ఒక్కటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.